జూలై 21 గురు పౌర్ణిమ చాలా శక్తివంతమైనది. పౌర్ణమి పూజా విధానం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి అని అంటారు. ఈ నేపథ్యంలో ఈసారి గురు పౌర్ణిమ ఎప్పుడు వచ్చింది, పూజా విధానం, శుభముహూర్తం, గురు పౌర్ణమి ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకి అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఏడాది జూలై 21న ఆదివారం నాడు గురు పౌర్ణమి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున శ్రీహరికి అంకితం ఇవ్వబడింది. ఈ ఏడాది గురు పౌర్ణమి వేళ కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఏర్పడి ఉన్నాయి. సర్వార్థ సిద్ధియోగం, రవియోగం, ప్రతియోగం వంటి శుభయోగాలు వచ్చాయి. ఇవి చాలా అద్భుతమైన యోగాలు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన అమృత యోగాలలో మీ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని నియమాలను పాటిస్తే చాలు, ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. ఈ పౌర్ణమి రోజున చేసే పూజల వల్ల మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున స్త్రీలు తలస్నానం చేసి పాపిడిలో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని అక్షింతలను చేతిలోకి తీసుకొని దేవునికి మీ కోరికలు చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసుకొని అక్షంతలను మీ తలపై వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఈ రోజున చేసే పూజలు తులసాకులు తప్పనిసరిగా ఉండాలి, లేదంటే మీరు చేసే పూజ అసంపూర్ణంగా ఉంటుంది. గురు పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు పూజలో దేవునికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదిస్తే చాలా మంచిది. చివరగా దేవునికి హారతి ఇచ్చి పూజను ముగించాలి. గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో ఆ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది. పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది. ఈ శక్తివంతమైన చంద్రుని కిరణాలు మన శరీరం మీద పడగానే మీకున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తే మీ కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా ఒక కోరికను కోరుకొని చంద్రుడికి నమస్కారం చేసుకొని మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. గురు పౌర్ణమి రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి గురు పౌర్ణమి రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి గుడిలో దేవుడిని దర్శించుకొని పండితుల ఆశీర్వాదం తీసుకోండి. ఎవరైతే ఈ గురు పౌర్ణమి రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. గురువుల ఆశీర్వాదం తీసుకోలేని వారు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ గురు పౌర్ణమి రోజున ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎర్ర రంగు అంటే ఎంతో ఇష్టమట. ఈ రోజున ఉదయం పూజ చేసి మళ్ళీ సాయంత్రం ఖచ్చితంగా పూజ చేయాలి. ఈ రోజున ఉదయం పూజ చేయలేకపోయినా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చేయాల్సిందే. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం 7 గంటలకు సమయంలో మీ ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట.
కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు శుభ్రంగా తుడిచి అష్టదళ ముగ్గును వేయండి. అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మం ముందు అష్టదళ ముగ్గు ఉంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది. ఈ పౌర్ణమి రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారట. గురు పౌర్ణమి రోజున సమస్త దేవతలందరూ గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. కాబట్టి మనం చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలంటే ఈ పౌర్ణమి రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే మీ పాపాలన్నీ వినాశమై స్వర్గంలో ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి. నదిలో స్నానం చేసే అవకాశం లేకపోతే మీరు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ మీ ఇంట్లో స్నానం చేసినా సరిపోతుంది. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్ల దారం కట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. అలాగే మీకు అదృష్టం వరిస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రం వెంటాడుతుంది. ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తారని నమ్మకం. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు 3 ప్రదర్శనలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు కానీ తులసి మొక్కకు కానీ నీళ్లు పోస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. గురు పౌర్ణమి వేళ కొన్ని వస్తువులను దానం చేయటం వల్ల విశేషమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున శనగపప్పు మిఠాయిలు, పసుపు రంగు వస్త్రాలు ఇలా మీ తాహతకు బట్టి దానం చేయండి. గురు పౌర్ణమి రోజున పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యం పొందుతారు. అలాగే చాలామందికి ఏ పని చేసినా అసలు కలిసి రాదు. అలాగే కొంతమందికి ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి. అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి. పౌర్ణమి ముగిసిన తర్వాత రోజున ఈ ఉప్పును పడేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున ఏదైనా ఆలయంలో కొబ్బరికాయ కొడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. కొబ్బరికాయలు త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దేవాలయంలో కొబ్బరికాయను కొట్టాలి. చూశారు కదా, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గురు పౌర్ణమి రోజున చేయాల్సిన పాటించండి.